ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. Absolute discipline, absolute education. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రెండచింతల మండలం సత్రశాలలోని జెన్కో మెయిన్ గేట్ దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రంను మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అధ్యక్షుడు జిల్లా బాబురావు పాల్గొని మాట్లాడారు. ఎండలు తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనానికి కలిగించే లక్ష్యంతో మదర్ ఫౌండేషన్ మల్లవరం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన గోవింద నాయక్, దాటిచర్ల సాగర్ బాబు, కాశీపైన నాగరాజును అభినందించడం జరిగింది. హలో, స్మైలీ నీకు ఎవరిదైనా పేపర్లో వచ్చి తిరిగే కోడి ఓడి. ఈరోజు 31వ తారీఖు ఆదివారం నాడు మదర్ ఫౌండేషన్ అధ్యక్షుడు జిల్లా బాబురావు గారు గత నెల 15 రోజుల క్రితం చలివేంద్రం పెట్టడం జరిగింది ఇక్కడ. అదే సమయంలో ఈరోజు వేసవి సాక్షి జనాలంతా ఇబ్బంది పడుతుందని మనసులో పెట్టుకొని దాని విషయమై మజ్జిగ పంపిణీ చేయడం ద్వారా జనాలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మేము సభ్యులందరం కలిసి దీంట్లో సభ్యులుగా ఉన్న కమిటీ మెంబర్సు, సెక్రటరీ, అధ్యక్షులు అందరూ కలిసి వీళ్ళందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన మదర్ ఫౌండేషన్ మల్లవరం తరఫు నుంచి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అలాగే మదర్ ఫౌండేషన్ మల్లవరం గ్రూప్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖున పెద్దవాళ్ల పండుగ. భారతదేశంలో అత్యధికంగా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాల మండలంలోని 16వ వార్డు మన్యం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక కమ్మవారిపాలెం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పట్టణంలోని 16వ తారీఖు చెందిన వివిధ రకాల పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 3 పార్టీల నాయకులు మరి ముఖ్యమంత్రి గారితో సహా ఈ కార్యక్రమంలో మరి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో మంచి కార్యక్రమం. ఎవరైతే ఇంకా పెన్షన్స్ రావాలో వాళ్ళకు కూడా ఈ నెలలో కొత్త పెన్షన్ వచ్చేదాన్ని కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తారని చెప్పుకోవచ్చు.
ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దవాళ్ళ పండుగ. ఒకవేళ 1వ తారీఖు సెలవు రోజు వస్తే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందు రోజే పెన్షన్ల కార్యక్రమం పూర్తి చేస్తూ ఉంది. అంటే ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు ఎంత చిత్తుతోని మనం అమలు చేస్తున్నామో మనం చూస్తూ ఉన్నాం. 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు కావాలి. ఈ భారతదేశంలో అత్యధికంగా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 2014లో రాష్ట్ర విభజనప్పుడు ఆ రోజు మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెన్షన్ 200 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 2014లో మరలా ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని 1000 రూపాయలు చేశారు. దాన్ని 2000కి పెంచారు. దాని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3000కి చేస్తామని చెప్పి ఒక్కసారిగా చేయలేదు. అది అచ్చరంచలుగా కొద్ది పెంచారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 చేస్తామని చెప్పారు. జూన్లో అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే దాన్ని అమలు చేయడం జరిగింది. 4,000, 6,000, 10,000, 15,000 ఇది పెన్షన్ విధానం మన రాష్ట్రంలో. అదే మీరు చూసుకుంటే మహారాష్ట్ర ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రం. రాష్ట్రంలో విష ప్రచారాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రచారం చేయాలి, ఎదుటి వారిని ఎలా దెబ్బతీయాలనేది వైసీపీ పార్టీ విధానమని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శ చేశారు. పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడుతూ 2 సంవత్సరాల్లో గురజాల నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామని, లింక్ రోడ్స్ కి 10 కోట్లు, కెనాల్స్ రిపేర్ కి మరో 10 కోట్లు ఇచ్చి ఈ 2 నెలల కాలంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఎరపతినేని వెల్లడించారు. విష ప్రచారాన్ని ఎలా క్రియేట్ చేయాలా, దాన్ని ఎలా ప్రచారం చేయాలా, ఎదుటోని ఎలా అన్పాపులర్ చేయాలి, ఇది వాళ్ళ పార్టీ విధానం. అందుకే మేము కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 2 సంవత్సరాలు మన నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్ చాలా వరకు మనం చేశాం. ఇంకా నిధులు కూడా చాలా తెచ్చాం. లింక్ రోడ్స్కి 10 కోట్లు ఇచ్చాం. మళ్ళీ కెనాల్ రిపేర్స్కి 10 కోట్లతో ఈ సమ్మర్లో 2 నెలల్లో పూర్తి చేస్తాం. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పూర్తి చేసాం. పిడుగురాళ్ళ, దాచిపల్లికి, గురజాలకు కూడా మనం ఫండ్స్ తెచ్చాం. అదేవిధంగా మండల పరిషత్ ఆఫీసులు, కొత్త బిల్డింగ్లు, హాస్పిటల్స్ అయితే నేను గురజాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నెంబర్ 1గా నా సొంత నిధులు కూడా ఇచ్చాను. ఎందుకంటే రోల్ మోడల్గా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ సారూప్ గౌర్ గారు, మంత్రి సత్యకుమార్ గారు, హెల్త్ మినిస్టర్ అందరు కూడా వస్తారు. మన మాచవరం వెళ్ళాను 27వ తారీఖు పిహెచ్సికి వెళ్ళాం. మాచవరం మీకేం కావాలని అడిగాను. అక్కడ డాక్టర్స్ చెప్పారు, ఆపరేషన్ థియేటర్లో ఏసీ లేదు, ఇబ్బంది ఉంది సార్ ఇక్కడ మహిళలకి కానీ లేదు. అలానే మహిళల వార్డులో ఏసీ లేదు. ఇమ్మీడియట్గా 1 డేలోనే నా సొంత డబ్బులు పెట్టి గవర్నమెంట్ సంబంధం అక్కడ ఏసీలు పంపించారు. మా సొంత ఏసీ బోర్ మోటార్ కావాలన్నారు, ఎండో చెప్పారు, ఇవ్వన్నారు. చిన్న సమస్య చాలా బాగుంది సార్. అండ్ దెన్ దాచిపల్లి కూడా వెళ్తాను. అంటే ఈ సెక్టార్లో హెల్త్ సెక్టర్ ఏంటంటే సామాన్యుడు, పేదవాడు ఆరోగ్యం బాగలేకపోతే వెళ్ళేది ఫస్ట్ హాస్పిటల్కి. ఆ సెక్టర్ బాగుంటే మనకి చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. అందుకనే మెడికల్ కాలేజీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటే మనకి గుంటూరు పోయే పని, హైదరాబాద్ పోయే పని తగ్గుద్ది. అక్కడక్కడ ఆ సమస్యలు ఏమైనా అవి కూడా పరిష్కరించాను. నేను ఎంపీ గారు అందరూ కూడా చేస్తాను. మిగతా పిహెచ్సీలు కూడా అవి బ్రహ్మాండం కూడా అవి కూడా చేస్తాం. ఇంకొక కార్పొరేట్ కంపెనీలతో కూడా మాట్లాడుతున్నాం. అవి కూడా మన దగ్గర క్యాన్సర్ కేసెస్ కూడా ఎక్కువ.
అవి కూడా ఒకసారి మాట్లాడి ఆల్ మండల్స్లో ఈ స్క్రీనింగ్ టెస్టులన్నీ కూడా క్యాన్సర్ టెస్టులు కూడా ఉచితంగా చేయించి డిసీజెస్ ఐడెంటిఫై అయితే ట్రీట్మెంట్ కూడా. ఏపీ ఆర్జేసీ నాగార్జున సాగర్ రెగ్యులర్ ప్రిన్సిపల్ గా డాక్టర్ ఎం హేమాంబరారెడ్డి సోమవారం జూన్ 1వ తేదీ 2026న అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల విద్యాశాఖ చేపట్టిన భాగంగా ఆయనను ప్రిన్సిపాల్ గా పదోన్నతులు లభించింది. గత 13 సంవత్సరాలుగా ఈ కాలేజీలోనే రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఎవరూ లేరు. బాధ్యతలు చేపట్టిన వారంతా ఏఎఫ్ఏసి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గా చేశారు. ప్రస్తుత బాధ్యతలు చేపట్టిన హేమాంబరారెడ్డికి 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, విద్యారంగంలో సుమారు 35 సంవత్సరాల సుదీర్ఘమైన సేవలను అందించారు. అదనపు బాధ్యతలు చేపట్టి ప్రిన్సిపాల్ గా పదోన్నతి పొంది తిరిగి నాగార్జున సాగర్ కాలేజీకి విచ్చేసిన డాక్టర్ హేమాంబరారెడ్డికి తోటి ఉపాధ్యక్షులు బృందం శుభాకాంక్షలు తెలియజేశారు. My name is Dr. M. Hemambarareddy. నేను 2015 నుంచి ఈ కాలేజీలో జేఎల్గా వర్క్ చేశాను. ఈ సొసైటీలో 1996లో జాయిన్ అయ్యాను. 30 years కంప్లీట్ అయ్యాయి. 30 years కూడా తీసుకున్నాను మార్చిలో. ఇప్పుడు నాకు రెగ్యులర్ ప్రిన్సిపాల్గా ప్రమోషన్ సొసైటీకి ఇచ్చారు. ఈ ప్రమోషన్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ప్రిన్సిపాల్గా రావడానికి ఇప్పుడు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కళాశాల మళ్ళీ పునర్వైభవాన్ని సంపాదించడానికి తగినట్లు నేను సాయశక్తిగా కృషి చేస్తాను. ఈ కళాశాల యొక్క క్రెడిబిలిటీని పెంచడానికి అందరి స్టాఫ్తో కలిసి సమిష్టిగా పనిచేయడానికి నేను సరదా ఎప్పుడు ముందుంటాను. మీ అందరి సహాయ సహకారాలను నేను ఎప్పుడు కోరుకుంటూ ఈ కళాశాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కళాశాలకు ట్రాన్స్ఫర్ చేశారు, ప్రమోషన్ ఇచ్చి. సో ఆ ఆర్డర్ బేస్ చేసుకొని ఈరోజు నేను ప్రిన్సిపల్గా రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ కళాశాలలో ఆల్మోస్ట్ 1997లో ఎంసెట్ ప్రోగ్రామ్ జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ వర్క్ చేశాను. అంటే దాదాపు 1997 నుంచి ఈ కళాశాలతో నాకు అటాచ్మెంట్ అనేటువంటిది ఉంది. సుమారుగా 30 years అటాచ్మెంట్. ఉండేటప్పుడు మళ్ళీ ఈ కళాశాల పనిచేసేటువంటి అవకాశాన్ని మన కార్యదర్శి గారు నాకు అందించారు. వారికి సర్వదా నేను కృతజ్ఞతలు. అలాగే ఈ కళాశాల రీసెంట్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. ఈ కళాశాల నుంచి చదివి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎందరో సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. నకరికల్లు కండ్లగుంటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నేత కోడెల శివరాం పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు వీరు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో నూతన శాఖ గ్రంథాలయ భవన నిర్మాణానికి ఇన్ఛార్జ్ మంత్రి కొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కనుమూరి బాజీ చౌదరి పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
నమస్కారం.